సోషల్ మీడియాని ఈ రోజు బ్యాన్ చేయాలి. సోషల్ మీడియాలో ఎవడైనా పోస్ట్ షేర్ చేస్తే వాడిని తీసుకెళ్లి లోపలేయాలి. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే గచ్చ వణికిపోవాలి. పవన్ కళ్యాణ్ మీద గారి పోస్ట్ పెడితే వణికిపోవాలి, చంద్రబాబు నాయుడు గారి మీద పోస్ట్ పెడితే వణికిపోవాలి, నారా లోకేష్ గారి మీద పోస్ట్ పెడితే వణికిపోవాలి. వీళ్ళు మాత్రం ఐటీడీపీ మీడియాతో ఎన్ని వేల మంది మీదైనా దాడి చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు ఉండవు. ఎందుకుండో మన అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా ₹1 బిళ్ళ పెట్టుకుని తెలుగుదేశం బిళ్ళ ఎక్కడ పెట్టుకుని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే తెలుగుదేశం బిళ్ళ కనపడిద్దా? సార్ నో కేసు, మీరు వెళ్ళిపోండి అనాలి కదా. సో కాబట్టి సోషల్ మీడియా ఈ రోజు వాళ్ళకి చేదు అవుతుంది సార్. సోషల్ మీడియా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది, అందులో డౌట్ ఏమైనా ఉందా మీకు? సో సోషల్ మీడియా మీద రేపొద్దున ఏ విధమైనటువంటి చట్టం చేసినా సోషల్ మీడియా కంట్రోల్ చేయాలని చేసేటువంటి ప్రయత్నం ఏంటి అంటే, గత 15 రోజుల నుంచి సుగాలి ప్రీతి అనే పాప మరణం మీద జరిగినటువంటి పెద్ద ఒక ఫోర్స్, సోషల్ మీడియా ఫోర్స్ ఈ రోజు సిబిఐకి వాళ్ళు ఇవ్వటానికి ఒకే ఒక కారణం, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఓకే, సోషల్ మీడియా సుగాలి ప్రీతి కేసు అని చెప్పలేరు కాబట్టి యూరియా పైన తప్పుడు వార్తలు రాస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో చేస్తామని చెప్తున్నారు. సార్ ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు కదా సుగాలి ప్రీతి కేసు, సిబిఐ ఇప్పుడు ఏం చేస్తుంది? మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఏం లేవు, ఎవిడెన్స్ లేవు, డిఎన్ఏలు మారిపోయి డబ్బులు ఇచ్చారు కొనేసారు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఏం చేయడానికి అవకాశం ఉంది? ఏ రకంగా న్యాయం జరగడానికి అవకాశం ఉంది? సార్ నేను బహుశా ఐపీఎస్ లో లేకపోతే సీనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాగా 2 లక్షల పుస్తకాలు చదవలేదు, నాకు అంత నాలెడ్జ్ లేదు. కానీ నేనైతే ప్రాథమికంగా ఒక లాయర్ గా నాకు తెలిసినటువంటి ఒక న్యాయమూర్తిగా కూడా పనిచేశాను కాబట్టి దీంట్లో ఏం చేస్తే ఆ పాపకు న్యాయం చేయగలుగుతాం అనే దాని మీద నా పర్సనల్ ఒపీనియన్ లీగల్ ఫ్రేమ్వర్క్ లో మొత్తం చెప్తాను. ఇప్పుడు సార్ ఒక కాలేజీలో పాప జరిగింది, ఒక హాస్టల్లో అంటే కాలేజీ లోపలే హాస్టల్ ఉంది, అది ఇన్సైడ్ క్యాంపస్. సో ఇన్సైడ్ క్యాంపస్ లో ఒక పాప అనుమానాస్పద మృతిగా 2017 ఆగస్టు 19వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి హ్యాంగింగ్ చేసుకుని చనిపోయింది. వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు వన్ డేలో. సో 48 అవర్స్ లోపే చేశారు. సో 48 అవర్స్ లోపే చేశారు కాబట్టి ఆ బాడీలో లీడ్స్ అవేమి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. సో 6 స్లైడ్స్ ఆ పాప దగ్గర నుంచి కలెక్ట్ చేసి సైటాలజీ రిపోర్టో, పాథాలజీ రిపోర్టో, ఇంకో రిపోర్టో, పోస్ట్ మార్టం రిపోర్టో అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఆ పాపతో రిపీటెడ్ గా హ్యూమన్ బీయింగ్ స్పర్మ్ కనపడింది. 2 ప్రయర్ టు డెత్ దేర్ ఇస్ అ సోర్సెస్ ఆఫ్ ఇంటర్కోర్స్, సెక్సువల్ ఇంటర్కోర్స్ అని రాశారు. సో వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్, పాపని రేప్ చేశారా లేకపోతే ఆ పాపతో మొత్తానికి శారీరకంగా ఎవరో కలిశారన్నది మాత్రం ఒకటి కన్ఫర్మ్. నేను రేప్ అని కూడా అనుకుందాం, కాసేపు అనుకుందాం. పాప అయితే మాత్రం ఖచ్చితంగా సెక్సువల్ ఇంటర్ కోర్స్ లో పాల్గొంది, ఇది ఫ్యాక్ట్. ఎవరు చేశారు? పాయింట్ టు బి అసర్టైన్. ఫోర్స్ గా చేశారా? ఆ పాప ఇష్టపడి వెళ్ళిందా? ఇది కూడా అసర్టైన్ చేయాలి. మొత్తానికి ఈ పాపని 14 సంవత్సరాల పాప ఈవెన్ ఇష్టపడి కన్సెంట్ ఇచ్చినా ఇట్ అమౌంట్స్ టు రేపే. ఓకే, మైనర్ కాబట్టి బిలో 18 years కాబట్టి ఈవెన్ ఇష్టపడి ఆ పాపతో చేసిన 376. అందులో కన్సెంట్ అనే క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ అట్ ఆల్. ఆ పాప రేప్ కింద పరిగణించబడాలి. సో ఈ పాప రేప్ అయింది, పాపను రేప్ చేశారు. ఎవరో సంబడి హస్ రేప్డ్, టోటల్లీ రేప్డ్. ఎందుకు? ఆ పాప రిపీటెడ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ అని ఉంది పోస్ట్ మార్టం. సో ఈ పాపని రేప్ చేయడానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి అంటే, కాలేజీలో పాసిబిలిటీస్ ఉంటాయి, హాస్టల్లో పాసిబిలిటీస్ ఉంటాయి, ఆ ముందు రోజు పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే మనం 48 అవర్స్ తర్వాత చేసాం కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎప్పుడు జరిగిందో రేపు చెప్పలేము, బట్ 24 hours ఆర్ 48 hours చెప్పగలుగుతాం కాబట్టి. సో ప్రయర్ టు డెత్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ ఉంది. సెక్సువల్ ఇంటర్ కోర్స్ అంటే అది 48 hours లోపే జరిగి ఉండాలి, అదర్వైజ్ ట్రేసెస్ అవ్వవు బాడీలో. సో ఇప్పుడు కాలేజీలో ఎంతమంది అటెండర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ఎంతమంది మేల్ పర్సన్స్ ఉన్నారు, హాస్టల్లో ఎంతమంది అటెండర్లు ఉన్నారు, వార్డెన్లు ఉన్నారు, మేల్ పర్సన్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఎండి చైర్మన్లతో సహా, టీచర్స్ తో సహా అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళందరినీ కూడా ఇప్పుడు సిబిఐ అప్పుడు ఏం చేశారు, వీళ్ళు ఎవరి స్పోము టెస్ట్ చేయాల, అక్యూజ్డ్ 1, 2, 3 నిందితులది మాత్రమే టెస్ట్ చేశారు. వీళ్ళు ఏం చేయాలి అంటే, నిందితులతో టెస్ట్ చేసినప్పుడు నిందితులది ఆ స్పర్మ్ డిఎన్ఏతో మ్యాచ్ కాకపోతే వాట్ ది పోలీస్ ఆర్ సపోజ్ టు డూ, దే సపోజ్ టు ఎక్స్టెండ్ ది ఇన్వెస్టిగేషన్ బియాండ్ పాయింట్ లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ని వేరే వాళ్ళని టెస్ట్ చేసి వేరే వాళ్ళ లీడ్స్ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు, తల్లిదండ్రులు వీళ్ళ మీద ముగ్గురు మీద ఏలైతే చూపించారని డిఎన్ఏ మ్యాచ్ అవ్వకపోయినప్పటికీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని
తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి మమ అని ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఓకే. తప్పెక్కడ జరిగింది అంటే ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ లోనే పోలీసులు ఈ డిఎన్ఏ మిస్ మ్యాచ్ అయినప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసి రియల్ కల్ప్రిట్ ఎవరో పట్టించుకోకుండా వీళ్ళ ముగ్గురు మీద ఫైనల్ గా మమ అని ఛార్జ్షీట్ వేసేసారు. ఓకే. ఇప్పుడు సిబిఐ ముందున్న బిగ్ ఛాలెంజ్ ఏంటి అంటే ఆ రెలవెంట్ టైంలో పనిచేసినటువంటి వ్యక్తులందరినీ కూడా పట్టుకొని వాళ్ళల్లో ఏమైనా నిందితుడు ఉన్నాడా, ఈ పాప డిఎన్ఏతో మ్యాచ్ అయ్యేటువంటి నిందితులు ఎవరైనా ఉన్నారనేది ఫస్ట్ ది సిబిఐ హ్యాస్ టు అసర్టైన్. ఓకే. అది ఎంతమంది అయినా కానీ 1000 మంది ఉంటే 1000 మంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో 5000 మందిని ఇప్పటి వరకు రమారమి విచారణ చేశారు. మహా అయితే ఆ కాలేజీలో చదివిన వాళ్ళు ఇడి తిప్పితే 200-300 మంది కంటే ఎక్కువ ఉండకపోవచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, టీచర్లు కావచ్చు. లెట్ దెమ్ బ్రింగ్ ఇంటు ద క్లచెస్ ఆఫ్ ది లా, తీసుకురమ్మనండి, సో మొక్కుబడిగా వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి సోషల్ మీడియాలో నెగిటివ్ అవుతుంది కాబట్టి డ్యామేజ్ అవుతుంది ఇమేజ్ కాబట్టి ఇచ్చినట్టుగా చూడాలా, నిజంగా చిత్తశుద్ధితో నిందితులు ఎవరో తేల్చడం కోసం చేసినట్టుగా మీకు ఏమైనా కనపడుతుందా? సార్ ఈ కేసులో ఆధారాలు లేవు అని పవన్ కళ్యాణ్ చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ తన ఇంటెలిజెన్స్ తో చెప్పాల. పవన్ కళ్యాణ్కి చెప్పిందే సిఐడి డీజీ. అవును, డీజీ గారు చెప్పారని చెప్పారు. డీజీపీ చెప్పాడు, డీజీ చెప్పాడు. దేర్ ఇస్ నో పాసిబిలిటీ. ఈ రోజు నిందితులను పట్టుకోవటం అసమం అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నిందితులను పట్టుకొని వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు నిందితులను పట్టుకొని కొత్త ఛార్జ్ షీట్ కనుక ఫైల్ చేస్తే పాత ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ ఎప్పటికీ పక్కకి వెళ్ళిపోదు, విత్డ్రా చేసుకున్న క్వశ్చన్ లేదు. మీకు ఒక లాలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. లాలో ఒక్కసారి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఫర్దర్ గా మీరు రీఇన్వెస్టిగేషన్ కి ఎక్కడ లాలో స్కోప్ లేదు. ఓన్లీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి మాత్రమే స్కోప్ ఉంది. రీఇన్వెస్టిగేషన్ ఛాన్స్ లేదు, అసలు రీఇన్వెస్టిగేషన్ అనే పదమే లేదు. సో ఛార్జ్ షీట్ లో ఉన్న ప్రతి అక్షరం వాళ్ళు మనసా వాచా కర్మన నమ్మి దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే మాత్రమే ఛార్జ్ షీట్ లో పెడతారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక్కసారి ఫస్ట్ ఛార్జ్ షీట్ లో ఇన్వెస్టిగేషన్ లో ఎగ్జామిన్ చేసిన ఎవిడెన్స్ కానీ ఎగ్జామిన్ చేసినటువంటి సాక్షులను కానీ మళ్ళా విచారణ చేయడానికి లేదు, ఆ సాక్షులను మార్చడానికి లేదు, మరలా వాళ్ళని ఎగ్జామిన్ చేసే అవకాశం ఈ పోలీసులకు లేదు. ఎగ్జాక్ట్లీ మీకు నేను ఉదాహరణ చెప్తా. మొన్న అనంతబాబు కేసులో రీఇన్వెస్టిగేషన్ కు ఆర్డర్ చేసింది ప్రభుత్వం. అనంతబాబు హైకోర్టుకు వచ్చాడు. హైకోర్టుకు వచ్చినప్పుడు హైకోర్టులో జరిగిన వాదోపవాదం ఇదే. కొన్ని వందల మందిని ఎగ్జామిన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి నెంబర్ అయ్యి విచారణ మొదలుపెట్టిన సందర్భంలో మరలా ప్రభుత్వం దీన్ని రీఓపెన్ చేస్తాను అంటే కుదరదు. ఇప్పుడు ఎవరినో ఫిక్స్ చేయాలనే చేసే ప్రయత్నంలో ఈ రీఇన్వెస్టిగేషన్ కు ఆర్డర్ చేశారంటే చట్టంలో ఎక్కడ రీఇన్వెస్టిగేషన్ అనే పదం ఉండదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. ఇప్పుడు ఈ నిందితులతో పాటుగా మిగతా నిందితులు రావాలి తప్ప ఈ నిందితులు డిఎన్ఏ మ్యాచ్ కాకుండా ఈ నిందితులను పక్కన పెట్టే ప్రొసీజర్ చట్టంలో లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి కొత్తగా మొదలుపెట్టి వాడెవడో రేప్ చేసాడండి, వాడిని పట్టుకున్నాము, వీళ్ళ ముగ్గురు తూచండి, వీళ్ళ ముగ్గురు నిర్దోషులు అంటే కుదరదు. ఫస్ట్ ఛార్జ్ షీటే ఒక్క పదము ఒక్క అక్షరం కూడా ఫస్ట్ ఛార్జ్ షీట్ లో మార్చే అవకాశం వీళ్ళకి లేదు, సో విచారణ కంప్లీట్ అయితే ట్రయల్స్ దాకపోతే అప్పుడు ట్రయల్స్ లో ఏం జరుగుతుందో చూస్తే అప్పుడు వాళ్ళు దోషులా నిర్దోషులా తేలిపోతుంది. ఇప్పుడు వీళ్ళతో పాటుగా కొత్త దోషులను కనిపెట్టాల్సిందే. వీళ్ళు ఖచ్చితంగా దోషులుగా ఉంటారు. వీళ్ళు లేని ఛార్జ్ షీట్, వీళ్ళ లేని కేసు ఇంకా అసలు లేనే లేదు. సో ఇది చాలా క్లిష్టమైనటువంటి విషయం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా దే నో వెరీ వెల్. అందుకోసమని కేవలం సోషల్ మీడియా దెబ్బకు తట్టుకోలేక మాలాంటి వాళ్ళ దెబ్బకో మీలాంటి వాళ్ళ దెబ్బకో మిడిల్ వేలో ఉండి సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళ న్యూట్రల్ పీపుల్ దెబ్బకు తట్టుకోలేక ఈ రోజున మమ అని చేతులు తెలుపుకుని సిబిఐకి ఇచ్చారు తప్ప సిబిఐకి ఇవ్వాలని చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడుకి లేదు, నారా లోకేష్ కి లేదు, పవన్ కళ్యాణ్కి అంతకంటే లేదు. బట్ న్యాయం అయితే జరగాలి, కోరాం సిబిఐకి ఇవ్వమని. సిబిఐ ఏం చేస్తుందో చూద్దాం. దాంతో